ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2-12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు హిందీ మూవీ చావా కోసం రంగంలోకి దిగుతున్నాడు. తన గొంతు అరువిస్తున్నాడు. మొన్నటికి మొన్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మూవీ కింగ్డమ్ కి వాయిస్ ఓవర్ చెప్పాడు. కేవలం తను ఆ మూవీ టీజర్ కి వాయిస్ ఓవర్ చెబితేనే ఈ సినిమాకు ఓవర్సీస్ రైట్స్ రూపంలో 40 కోట్లు సొంతమయ్యాయి. అలాంటిది ఇప్పుడు ఏకంగా హిందీ మూవీ చావాకి మొత్తంగా తారకే డబ్బింగ్ చెబితే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో పూనకాలు రావాల్సిందే. అన్నింటికంటే వింతేంటంటే ఎంతవరకు దేశంలో డబ్బింగ్ చెప్పిన ఎవరికీ ఇవ్వనంత అమౌంట్ తారక్కి ఇస్తోంది చావా టీం. కేవలం ఒక పాత్రకు డబ్బింగ్ చెప్పినందుకు ఎన్టీఆర్ కి ఏకంగా 50 కోట్లు సమర్పించుకుంటున్నారు. అది కూడా థియేటర్స్ కోసం కాదు, ఓటీటీలో రిలీజ్ చేసేందుకే ఈ తతంగం అంతా అని తెలుస్తోంది. ఇంత క్రేజీ నిర్ణయం వెనుక మతిపోగొట్టే ట్విస్ట్ ఉంది. అదేంటో మీరే చూసేయండి. కుదిపేస్తున్న సినిమా చావా. విక్కీ కౌశల్, రష్మిక మందన, అక్షయ్ ఖన్నాతో లక్ష్మణ్ ఊటేకర్ తీసిన ఈ సినిమా విడుదలై 2 వారాల్లోనే 300 కోట్లు రాబట్టింది. వచ్చే వారం 400 కోట్ల క్లబ్లో చేరేలా ఉంది. విచిత్రం ఏంటంటే ఇంత సెన్సేషన్ అయిన సినిమాను తెలుగులో రిలీజ్ చేయకపోవటం ఏంటనే ప్రశ్న ఎదురవుతోంది. తెలుగు జనాల నుంచి తెలుగు డబ్ వర్షన్ కావాలన్న డిమాండ్ పెరిగింది. అందుకే సమాధానంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సాయం తీసుకుంటోంది చావా టీం. తాను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతగా తాను చేయబోయే సాయం గాత్రదానం. ఇందులో చావా పాత్ర వేసిన విక్కీ కౌశల్ పాత్రకి తెలుగులో డబ్బింగ్ చెప్పబోతున్నాడు ఎన్టీఆర్. అసలే ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ పాత్ర, దానికి టైగర్ లాంటి బేస్ వాయిస్ తోడైతే తెలుగులో కూడా చావా సునామీ ఖాయం. కానీ చావా మూవీ తెలుగులో బాక్సాఫీస్ దాడి చేయట్లేదు. ఆల్రెడీ ఈ మూవీ రిలీజ్ అయి 2 వారాలు దాటింది. ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ చెప్పినా ఈలోపే హిందీ వెర్షన్ చాలామంది చూసే ఛాన్స్ ఉంది. కాబట్టే ఓటీటీ వెర్షన్లో మాత్రం తెలుగు వెర్షన్ ప్లాన్ చేస్తున్నారట. ఓటీటీలో 50 రోజుల తర్వాత చావాని స్ట్రీమింగ్లో పెట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈలోగా తెలుగు వెర్షన్ని ఎన్టీఆర్ సాయం తీసుకుని హీరోకి డబ్బింగ్ చెప్పించాలని ఫిక్స్ అయ్యారు. అందుకు ఎన్టీఆర్కి 50 కోట్లు సమర్పించుకోబోతున్నారు. కేవలం డబ్బింగ్ చెబితేనే అంతా అంటే మరి అక్కడ కేవలం గొంతు మాత్రమే కాదు, తన మార్కెట్ని కూడా తారక్ ఇచ్చినట్టే. విజయ్ దేవరకొండ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెప్పాడంటేనే ఆ సినిమా కింగ్డమ్ సీన్ మారిపోయింది. ఓవర్సీస్ రైట్స్ 5 మిలియన్లు దాటాయి. రిలీజ్కి ముందే సేల్ అయ్యే ఓవర్సీస్ రైట్స్ వల్ల కింగ్డమ్ మూవీ 40 కోట్లు వచ్చాయంటే పరోక్షంగా ఎన్టీఆర్ కంచు కంఠమే కారణం. హిందీ, తమిళ్ వెర్షన్కి అంతగా ఓవర్సీస్ రైట్స్ రాలేదు కాబట్టే దీన్ని కన్ఫర్మ్ చేసుకున్నారు. సో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెబితేనే ఇంతలా ఓ సినిమా ఫేమ్ మారితే ఇక ఏకంగా ఓ సినిమాలో హీరో పాత్రకి తెలుగు వెర్షన్లో తారక్ డబ్బింగ్ చెబితే లెక్కే మారిపోతుంది. సో మొత్తానికి చావా తెలుగు వెర్షన్లో హీరో పాత్రకి ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పడం కన్ఫర్మ్ అయింది. ఏప్రిల్లో ఓటీటీ మీద చావా తెలుగు వెర్షన్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ వాయిస్ సెన్సేషన్ క్రియేట్ చేయడం కన్ఫర్మ్ అయ్యింది.